ఇచ్చినటువంటి ఐడియాల కృప చూపమని నా తండ్రి మాట్లాడుతున్నాను కుమారులకు నాయన సమయోచితమైన జ్ఞానంతో నింపినైనా వినగలిగిన మంచి మనసు మా అందరూ దయచేయండి ఆయన మీకు మహిమకరంగా మీకు ఏమైనా మా అందరూ దీవెనకరంగా ఉన్నట్లు శిక్షించండి. మీ ప్రియుడు మా రక్షకుడు ఏసునామని వచ్చింది ప్రార్థన మీ అభిషేకం సాయం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కటి ప్రార్థన చేసిన నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వారా విడిగిన మన మధ్యలో సిబిటి సెక్యూరిటీ కూడా నుంచి అన్నయ్య అంబేద్కర్ అన్నయ్య మన మధ్యలో రావడం చాలా సంతోషం. చాలా తర్వాత మరలా మనమంతా ఇలా దేవుని మాటలను వినిపించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఈ దినమును మనందరికీ సమకూర్చడం మనందరి అదృశ్యం భావించి అన్నయ్య వచ్చి చక్కటి మాటలు మనకు అందిస్తారు. దయచేసి అందరూ కూడా మ్యూట్లో పెట్టండి, ఎవరు కూడా మ్యూట్లో చేయకండి. దేవుని మాటలను చక్కగా మనకు వినిపించవలసిందిగా ప్రేమతో కోరుచు వేరే వరకు అప్పు తీసుకున్నాం అన్నయ్య స్టార్ట్ చేయండి. మంచిదండి. చాలా కాలం తర్వాత మాట్లాడిన మధ్యలోకి దేవుని మాటలతోటి రావటం చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడు పరిశుద్ధుడని మాకన్న తండ్రి, గొప్ప దేవుడు ఆయన వరంగల్ బైబిల్ విజ్ఞాన కళాశాల ఆయన వారిని బట్టి ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు నడిపిస్తున్నటువంటి తండ్రి మన నాయకులను బట్టి ఎంతో సంతోషపడుతూ దివ్య వాక్కులను ఆయన పెందల కడిని లేచి మాటలను మేము నేర్చుకునేటప్పుడు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరైతే నాయన మరి ఈ కాన్ఫరెన్స్ లో మరి అటెండ్ అయ్యి ఈ మాటలను ఆసక్తితో వినడానికి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలకు వినగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధనామమున ఈ ప్రార్థన వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने. హలో. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలమా అనే ఈ చక్కని అంశాన్ని మనం నేర్చుకుందాం. నరుల కాలాన్ని యుద్ధ కాలంతో దేవుడు పోల్స్తూ దేవుడు గారు ఈ మాటను ప్రయోగించి ఈ సమాజానికి ఒక సమాచారాన్ని అందించాలి. వారి యొక్క జీవితం యొక్క ఆయుష్కాలాన్ని, వారి బ్రతుకు కాలము ఎలాంటిదో చెప్పటానికి ఆయన చక్కని పదాన్ని ప్రయోగించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ప్రియమైన దేవుని పిల్లారా, నరులు భూమి మీద నివాసం ఉండటానికి ఒక నివాస యోగ్యంగా భూమిని చేసిన ఆ నివాసం ఉంటున్నటువంటి మనుషుల యొక్క కాలం ఎలాంటిది అంటే యుద్ధ కాలము అన్నాడు. యుద్ధ కాలము అన్నాడు యోగు గారు. ఒకసారి ఆ మాటను మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చదువుకుందాం. యోగు గ్రంథం 7వ అధ్యాయము మొత్తం వచనం. యోగు గ్రంథం 7వ అధ్యాయం మొత్తం వచనంలో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కాదా అని అడుగున్నాడు అండి. నీడను మిగులును అపేక్షించు దాసుల వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాని వలెను అన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క ఆయుష్ కాలము, వారి జీవిత కాలము యుద్ధ కాలము, కూలివాని తర్వాత ఇంకేమన్నాడు, వారి దినములు కూలివాని దినములు వంటివి కాదా అన్నాడు. ఏమండి, యుద్ధ కాలము, యుద్ధ వాతావరణం మన కళ్ళ ముందు బహుశా మనకు తెలియకపోవచ్చు. ఏమండి, కానీ మన కళ్ళ ముందే
మరి ఆ, గాజా హమాస్ తీవ్రవాదులు, ఏమండి, ఇజ్రాయేల్ దేశానికి హమాస్ తీవ్రవాదులకి మధ్య జరిగినటువంటి ఈ సంఘర్షణలో గాజా మొత్తం నాశనం అయిపోయిందండి. సుమారుగా సంవత్సరం పైబడి వాళ్ళు యుద్ధాలు చేస్తూ, ఏమండి, టీవీలోను న్యూస్ పేపర్లోను మనం తరచూ చదువుకుంటున్న వార్తలు ఏంటంటే శవాలు కుప్ప తెప్పలుగా లేచిపోయి శవాల దెబ్బలుగా మారిపోయిన నివాస స్థలాలు కూలిపోయినాయి. ఏమండి, ఎలా ఉంటుందంటే యుద్ధ వాతావరణం అండి, ఎటు నుంచి ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎటు నుంచి ఏ మిసైల్ పడుతుందో తెలియదు, ఏ బాంబు పడుతుందో తెలియదు. బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోనూ ఉండవలసి వస్తుంది. ఏమండి, మనమేదో ఇక్కడ ఈ భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ దేశంలో భూమి మీద ఇల్లుతో పాటుగా భూమి లోన కూడా ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే బాంబ్ షెల్టర్లు అంటారు వాటిని. ఇప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో ఇజ్రాయెల్ దేశంలో తెలియదండి. ఏమంటే శాంతి ఒప్పందం అనుకుని కాల్పులు విరమించుకున్నారో అనుకుని చెప్పుకున్న తర్వాత ఏమండి హమాస్ తీవ్రవాదులు 30 మంది క్రైస్తవ సేవకుల్ని తల నరికేశారంటండి మొన్న. ఏమండి, ఇలాగా మనం ఆలోచించుకుంటూ వెళ్తానండి, యుద్ధ కాలం అనేటప్పటికి బిక్కు బిక్కుమంటూ ఉంటదండి. శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, తినటానికి తిండి ఉండదు, ఏమండి, త్రాగడానికి నీరుండదు. ఒకవేళ ఉన్న ఎవరో ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతాయి. పట్టెడు అన్నం దొరకదు, ఆహారం కోసం కొట్టుమిట్లాడిపోతూ ఉంటారు. ఏమండి, కష్టమే, ఇప్పుడు చూసిన సంతోషం ఉండదు, సుఖం ఉండదు. యుద్ధ వాతావరణం అంటే ఎలా ఉంటదంటేనండి, బిక్కు బిక్కుమంటూ భయంకరమైన పరిస్థితుల్లో తాండవిస్తాయి ప్రేమైన జంతువుల. మరి నరుల కాలము ఇలాగే ఉంటదా? నరుల కాలం కూడా, నరుల యొక్క జీవిత కాలంలో కూడా, వాళ్ళ జీవితాల్లో కూడా యుద్ధ కాలమే నడుస్తుందా? యుద్ధమే జరుగుతుంది అంటే జరుగుద్ది, యుద్ధ కాలం లాంటిదే. ఎందుకు తెలుసండి, భూమి మీద నరుల యొక్క ఆయుష్ కాలము వాడి సుఖము సంతోషాలతో ఉండదండి. సుఖ జీవితాలు అనుభవించడానికి ఏమంటే చాలా మంది క్వశ్చన్ తెలుసంటారా, ఏసీలో కూర్చి పడుకున్నాను నేను, నాకు ఏ బాధ లేదు అనుకుంటాం కదండి. కన్ను ముయ్యగానే చల్లగాలి, ఏమంటే ఒక చల్లని వాతావరణంలో పడుకున్న మనిషి వేడి వాతావరణంలోకి వెళ్ళిపోతాడండి కన్ను ముయ్యగానే. అంటే భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం అంటే యుద్ధ కాలమే. ఎందుకో తెలుసా, సుఖము సంతోషము లేనిది భూమి మీద మనిషికి ఉండదు. కూలివాని దినాలు అన్నాడండి. అంటే కూలివాని దినాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రొద్దున్నే వెళతాడండి పొలంలోకండి, ప్రొద్దున్నే వెళతాడు, సాయంత్రం వరకు చెమటోడ్చి కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుంటేనే అతడికి పైసలు వస్తాయండి. అండి, పైసలు, సుఖం ఉండదు. గొడుగు పట్టుకుని కుర్చీ వేసుకుని, ఏమండి, ఆ గొట్టు మీద కూర్చోడానికి కాదు కూలివాడంటే. రైతు వస్తాడు, ఏంటి నా ప్లేస్ లో నువ్వు కూర్చున్నావు ఏంటి అంటాడు. వెళ్ళి పొలంలో పనిచేయి అంటాడు. మండు టెండలో, ఏమండి, మండు టెండలో, అయ్యగారు ఎండ ఎక్కువైపోయిందండి, ఎండ తగిలేస్తుందండి అని అన్నావు కానీ, వచ్చింది నువ్వు దేనికోసం, నా పొలంలో పనిచేయడానికి చేయి అంటాడంతే. నీడ పట్టుకుని కూర్చుండాలనుకుంటున్నావా? ఎంత కష్టమండి కూలివాడి పని తెలుసండి, కూలివాడి జీవితాలు. ఏమండి, సుఖం ఉండదండి, కష్టం. మరలా ఏమండి, సాయంత్రం అవ్వగానే జీతం ఇచ్చేస్తాడండి. వెంటనే జీతం ఇచ్చేస్తాడా? జీతం ఎప్పుడు? ఇంటికి రమ్మంటాడు రైతు, ఇంటికి రమ్మంటాడు. ఈలోపు ఇతను వెళతేనే ఇంట్లో పొయ్యిలు గుద్ది భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న ఇప్పుడు వస్తాడమ్మా, బియ్యం ఇప్పుడు, అమ్మ ఉండండి ఆకలే చేస్తుందమ్మా అంటారు పిల్లలు. ఉండండి అమ్మా, పుట్టుకడికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, నాన్న రావాలి, డబ్బులు ఇవ్వాలి. ఇంకా రాలేదు నాన్న, పొద్దుపోయింది. ఎందుకు తెలుసా, రైతు ఇంటి దగ్గర చేతులు కట్టుకుని ఉన్నాడు.
అమ్మగారు ఏమంటారు తెలుసా? అయ్యగారు అయ్యగారు ఇంకా రాలేదు అమ్మగారు అంటే, బయటికి వెళ్ళాడు అయ్యగారు, ఉండు అంటది డబ్బులు ఇవ్వడానికి. ఎప్పటికో వస్తాడు. ఏమండి, కూలివాని దినాలు ఎలా ఉంటాయో తెలుసండి? కష్టాలమయం అండి, కష్టాలమయం. ఏమండి, నరుల కాలము కూడా ఇలాంటిదే అంటున్నాడు దేవుడు. నరుల కాలము కూడా ఇలాంటిదే. యుద్ధకాలం, యుద్ధకాలం. ఆ యుద్ధ కాలములో, యుద్ధ వాతావరణములో, ఆ యుద్ధం జరిగే ప్రాంతములో నా ఆయుష్కాలము 100 ఏళ్ళు, నా ఆయుష్కాలం 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అని అనుకోరు. ఎప్పుడు ఏ మిసైల్ పడిపోద్దో, బాంబు దాడులు జరుగుతాయో, ఎవడొచ్చి పొడి చేస్తాడో, ఎవడొచ్చి తుపాకీతో కాల్చేస్తాడో తెలియని వాతావరణంలో ఉంటారు వాళ్ళు. అందుకనే యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ఏమండి, ఆయన అన్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అంటున్నాడు. ఏమండి, నరుల ఆయుష్కాలము పరిమితి, లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు. ఎందుకు తెలుసా? యుద్ధ వాతావరణంలో ఉన్నాం మనం, యుద్ధ కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్న సాయంత్రం 7 గంటలకు ఏమండి ఢిల్లీ నడిబొడ్డున కారు బాంబు పేల్చేశారండి దుర్మార్గులు, ఉగ్రవాదులు. రద్దీ ప్రాంతాల్లో కారు తీసుకెళ్లిపోయి పేల్చేశారు. ఏమండి, భార్యకి చెప్పి మటన్ తెస్తానని ఒకరు, భార్యకి చెప్పి కూరగాయలు తెస్తానని మరొకరు, పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ తెస్తామని మరొకరు. ఇలాగ ఎవరి పనిలో వాళ్ళు వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, 10 మంది స్పాట్ లో చచ్చిపోయారండి పేలగానే. ఇంకా పెరుగుతారంట మృతుల సంఖ్య. ఏం జరుగుతుందో తెలీదు. యుద్ధ కాలం కాదంటారా చెప్పండి? మన ఆయుష్కాలం, మన నరుల కాలము యుద్ధ కాలం కాదా చెప్పండి? నరుల ఆయుష్కాలము పరిమితి గలది అన్నాడు. అవును, అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఆవిరి వంటి జీవితం అందే, ఆవిరి వంటి జీవితం. ప్రేమ దేవుని పిల్లలారా, కష్టాలమయం, కూలివాని దినాలు లాంటివి. ఇప్పుడు సుఖము లేని జీవితాలండి, పరిమితి కలిగింది, పైగాను కష్టాలు పడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అవునండి, ఇలాంటి పరిమితి కలిగినటువంటి ఆయుష్కాలాన్ని మనం ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? ఎవరి కొరకు మనం ఈ ఆయుష్కాలాన్ని కరగదీయాలి? ఆలోచించండి. అవునండి, ఇచ్చినటువంటి 50, 60, 70 సంవత్సరాల ఈ ఆయుష్కాలములో ఎవరెవరి కొరకు బ్రతుకుతున్నామో మనం పరిశీలించుకోవాలి. ప్రేమ దేవుని పిల్లలారా, అవునండి, ఈ యుద్ధ కాలములోను, కూలివాని దినాలు వంటి ఈ పరిమితి కలిగిన ఆయుష్కాలములోను ఏం జరుగుతోందో మన జీవితాలలో ఎవరికి తెలీదు. ప్రేమ దేవుని పిల్లలారా, బయటికి వెళతాము, బయటికి వెళ్ళి భార్యకో పిల్లలకో చెప్పి వస్తాం, వెళ్ళొస్తాము అంటాము. వెళ్ళి రావటం అనేది మన చేతిలో ఉందంటారా చెప్పండి? ఎంతమంది ఇంటికి రాలేదో తెలుసండి? అప్పటి వరకు ఏసీలో పడుకున్నవాడు, కాఫీ పెట్టు, టీ పెట్టు అని చెప్పిన వాడు క్షణాల్లోనే గుండెపోటుతో, ఏమండి, చల్లని వాతావరణంలోంచి ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయిన దాఖలు లేరా చెప్పండి? గృహప్రవేశం రోజు చనిపోయిన రోజులు లేవండి? స్నానానికి లోనకి వెళ్ళిన వాళ్ళు, తెలంగాణలో అలాగే జరిగింది. స్నానానికి లోనకి వెళ్ళి బంధువులందరూ వచ్చేసారు గృహప్రవేశం రోజు. స్నానాల గదిలో నుండి బాత్రూంలోంచి రాకపోతే తలుపు పగలగొడితే గుండెపోటుతో చనిపోయి ఉన్నాడు. ప్రేమ నరుల ఆయుష్కాలము పరిమితి కలది, యుద్ధ కాలము, యుద్ధ కాలం. ఆలోచించండి. యుద్ధం జరిగేటప్పుడు, ఆ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు పిల్లలు భార్యలు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో, ఎవరెవరో ఏంటో ఎవరికి తెలీదు. ఎవరి కాళ్ళు బిక్కుమంటూ దాక్కుంటా ఉంటాము. అవునా? మన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా అలాంటి యుద్ధమే జరుగుతుంది. అలాంటి యుద్ధ కాలమే మనది కూడా భూమి మీద.
ఏమండి? అందుకనే యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏమండి ఎక్కడా కూడా నండి సుఖపడినట్టు కనపడలేదు. ప్రేమల దేవుని పిల్లలారా, ఎక్కడ కూడా సుఖపడలేదు. ఏమండి? ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ మాట చూడండి ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నా చూడండి ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం నుండి. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి అన్నాడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డా సుఖపడ్డా? శ్రమ. ఎందుకో తెలుసండి? యుద్ధకాలం. మన ఆయుష్కాలం పరిమితి కలిగింది. మనకంటే ఏమండి చాలా అల్పాయుష్ ఇచ్చాడండి దేవుడు. 33.5 సంవత్సరాలు ఇచ్చాడండి భూమి మీద యేసుక్రీస్తు వరకు. ఏమండి? అసలు శ్రమపడిన అన్నాడు కానీ సుఖపడిన రాయలేదు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన అట్టి మనస్సును కూడా మనము ధరించుకోవాలి అన్నాడు. సుఖపడండి రా బాబు అంటలేదు. అంటే శ్రమ పడాలా? కూలివాని వలె పొలంలోకి వెళ్ళి కూలివాడు ఎలా పనిచేస్తున్నాడో అలా శ్రమ పడాలా? అవును. యుద్ధ వాతావరణంలో, యుద్ధ కాలంలో వచ్చినటువంటి మన వాతావరణంలో ఎలాగైతే ఉంటామో అలాగే శ్రమ పడాలా? శ్రమ పడాలి. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలకు అనుసరించి నడుచుకోకూడదు అంటున్నాడు. చూడండి ఒకసారి. ఏమండి? దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో లోకం వైపు తిరిగి రంగుల ప్రపంచం వైపు చూస్తూ బ్రతికేసి 20, 30, 40 సంవత్సరాలు జీవితాన్ని కూడా దేవుడు అంటే తెలియక ఏమండి లోకంలో బ్రతికేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనుజాశలతోనే వెళ్ళిపోయారు. లోకం వైపు చూస్తూ బ్రతికేశారు. నీకు అర్థమైపోయాడు కదా దేవుడిగా. ఇక నీకు దేవుడు అర్థమైపోయినప్పుడు ఏం చేయాలి తెలుసా? యూటర్న్ తీసుకో అంటున్నాడు. నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని ఇష్టానుసారంగా బ్రతక, మనుజాశలకు వెళ్ళక అన్నాడంటే ఏంటో తెలుసండి? మనుజాశలకు వెళ్ళక, ఇక మీదట మనుజాశలకు వెళ్ళక అన్నాడు. చూడండి ఒకసారి. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకో అంటున్నాడు. ఏమండి? ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికేసావు కదా నాయన. వద్దు, నీకు తెలియక నువ్వు చేసావు పొరపాటు. ఏదో జరిగింది. అండ్ పంచాయతీ పెట్టుకుంటారండి, తగులు తీసుకుంటూ ఉంటారు. ఎవరైనానండి పెద్దలు, కుల పెద్దలు, లేకపోతే ఆ ఊర్లో ఉన్న మా పెద్దలు ఉంటారండి. ఆ పెద్దల దగ్గర తీసుకొస్తారు తగువు, పంచాయతీ. అయ్యగారు ఇదిగో మా అబ్బాయి ఇలా తప్పు చేశాడు, మా అబ్బాయిని ఇలాగ నిందిస్తున్నారండి, వీడు తప్పు చేశాడని అని ఇరు వర్గాల వారు వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు ఏమయ్యా ఏంటి, నువ్వు ఎలా చేసావా, అలా చేశారా, సరే ఏదో జరిగింది ఇక మీద చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాగ పెద్దల మధ్యవర్తిగా ఉండి వాళ్ళు సరి చేస్తూ ఉంటారు. జరిగిందయ్యా, వదిలేసే చాలు, ఇక అక్కడి నుంచి బాగానే ఉంటాడు అంటున్నాడుగా అంటారు. అలాగే దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు. ఇక మీదట మనుజాశలకు వెళ్ళొద్దు. ఇక మీదట అన్నాడంటే ఏదో చేసేసావు పొరపాటు, ఏదో తెలియక. సరే, ఇక నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఇష్టానుసారంగా మనుజాశలతో బ్రతికిన నీవు ఇక మీదట నీకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఆ బ్రతికిన 40 ఏళ్ళు లోకంలో బ్రతికేశావా, విడిచిపెట్టే. ఇక మీదట నీ ఇష్టానుసారంగా బ్రతకక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు అన్నాడు. చూడండి. పాపముతో జోలికి ఏమీ లేక ఉండు, పాపం జోలికి వెళ్ళకు అంటున్నాడు. జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక మీదట మనుజాశలకు వెళ్ళకూడదు. ఇక ఎందుకో తెలుసా?
జరిగేదో జరిగిపోయింది. ఎందుకంటే ఇచ్చిన 60-70 సంవత్సరాల్లో 40 ఏళ్ళు లోకంలోకి వెళ్ళిపోయావు. ఉన్న ఇంకా 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న దానినైనా దేవుని కొరకు ఖర్చు పెట్టయ్యా అంటున్నాడు పేతురు గారు. నీకు తెలియక పరిమితి కలిగిందన్న సంగతి నీకు తెలీదు. యుద్ధకాలం అన్న సంగతి తెలియదు నీకు. శ్రమ పడాలన్న సంగతి నీకు తెలియక సుఖమేమో అనుకున్నావు, సుఖపడాలేమో అనుకున్నావు ఈ లోకంలోకి. కాదు కాదు, దేవుని కొరకు కష్టపడాలి, శ్రమ పడాలి అన్న సంగతి నీకు అర్థమైపోయినప్పుడు దేవుని ఇష్టానుసారంగా నీ జీవితంలోకి నువ్వు జీవితం వచ్చేయలేవు. ఇక దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి నువ్వు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే తెలుసండి, యుద్ధకాలం కష్టం. ఈ కష్టంలోనూ ఈ శ్రమల్లోనూ దేవుని కొరకు ఏమండి ఎలాగైనా చావు రావడం తప్పదండి. మరణం అనేది తథ్యమండి ప్రతి ఒక్కరికి కూడా, అవునా? అలాంటిది మరణించిన తరువాత కూడా నేను బ్రతికిస్తాను, నా కొరకు బ్రతికితే అంటే ఏమండి దేవుడి కొరకు బ్రతకొచ్చు కదండి ఈ లోకం. మరణించిన తర్వాత కూడా నేను బ్రతికిస్తాను, నేనున్న లోకానికి తీసుకెళ్తాను, నువ్వు నా కొరకు బ్రతికితే చాలు, నువ్వు నా కొరకు పని చేస్తే చాలు, నా గురించి బ్రతికితే చాలు భూమి మీద అని గొప్ప ఆఫర్ ఇచ్చాడండి దేవుడు. నిజంగానండి, ఎలాగ చచ్చిపోతాం, మరణం వచ్చేద్ది. అదేదో దేవుడి కొరకు బ్రతికితే నిజంగా మరలా బ్రతుకుతాం కదండి. ఎంత గొప్ప అవకాశం అండి దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలో కూడా యేసు క్రీస్తుని చూసి బ్రతకండరా అని చెప్పాడు. అందుకనే భూమి మీదకి పంపించాడు, అందుకే భూమి మీదకి పంపించాడు. ఏమండి, ఒక్కసారి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పౌలు గారు ఉంటున్న మాట చూడండి ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని అంటున్నాడు. చూడండి, ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్థానం కలగాలి అంటున్నాడు పౌలు గారు. ఎలాగైనా నేను బ్రతకాలి, ఎందుకంటే అందరికి చావు వచ్చేద్ది, ఎవరికైనా మరణం తథ్యం. నాకు రాదు అంటే కుదరదు, ఖచ్చితంగా అందరికి వచ్చేస్తుంది. అదేదో దేవుడు కొరకు బ్రతికితే మృతులలో నుండి నేను పునరుత్థానుడవుతాడు అంటే అవుతాను అంటున్నాడు. అంటే నేను చచ్చిపోతాను, చచ్చిపోయినా గానీ నేను దేవుని కొరకు బ్రతికితే మళ్ళా నాకు బ్రతుకునిస్తాడు అంటున్నాడు దేవుడు. అర్థమైపోయింది పౌలు గారికి. ఎందుకంటే యేసును చూశాడు, యేసును కళ్ళ ముందే కదులుతున్నాడు. ప్రతి చోటకి యేసుక్రీస్తు ఎలాగైతే శ్రమ పడ్డారో ఆ విధమైనటువంటి శ్రమలే అనుభవించాడు పౌలు గారు ఇంచుమించు. అందుకనే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నారే తప్ప ఏమండి ఎక్కడైనా యేసుక్రీస్తు సుఖపడినట్టు లేదయ్యా. అందుకనే ఆయన శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు అనుభవించకపోతే ఈ పరిమితి కలిగిన ఆయుష్ కాలంలో మనకి మరో జీవితాన్ని, మరో బ్రతుకును దేవుడు ఇవ్వడు అంటున్నాడు. ఆయన వచ్చాడు, పని ముగించుకున్నాడు, సిలువపై మరణించటానికి వచ్చాడు, పని ముగించుకుని వెళ్ళిపోయాడు. మనము ఎందుకు వచ్చామో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి వచ్చాము. ఆయనేమో సిలువ వేసుకోవడానికి వచ్చాడు, మేము మాత్రం ఆయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి వచ్చాము అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణము విషయములో సమాన అనుభవం కలగవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంటున్నాడు. చూడండి, ఆయన శ్రమలలో పాలువాడునగుటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఏమంటే పౌలు గారండి భూమి మీద ధనవంతుడు, విజ్ఞానవంతుడు, బంగారం వెండి కలిగిన వాటి బహు ధనవంతుడండి పౌలు గారు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని చూస్తే అబ్బా బంగారము, వెండి, వజ్రాలు, ధనము వీటితో ఇలా చూశాడు. లోకాన్ని ఒక తీపిగా చూశాడు.
ఒక అందంగా చూశాడు లోకాన్ని. క్రీస్తు అర్థమైపోయిన తర్వాత ఈ లోకాన్ని పెంటగా చూస్తున్నాడు. క్రీస్తు అర్థమైపోయిన తర్వాత సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, లాభపరుచుకోలేదు. సమస్తాన్ని నష్టపరుచుకుని ఈ లోకాన్ని ఒకనాడు అందంగా చూసినటువంటి ఈ సౌలు అనబడిన ఈ పౌలు గారే క్రీస్తులోకి వచ్చిన తర్వాత సమస్తాన్ని పెంటగా చూస్తున్నాను అన్నాడంతే. ఎందుకు తెలుసా? పరిమితి కలిగిన ఆయుష్ కాలంలో ఏ విధంగానైనా నేను మృతులలో నుండి లేవాలి అనుకున్నాడు. మృతులలో నుండి లేవాలి అనుకున్నాడు. అందుకునేనండి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకో తెలిసింది, ఆయన శ్రమలు, ఆయన పడిన కష్టాలు సమాన అనుభవాన్ని పొందాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ కాలము పరిమితిది, లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు, యుద్ధ కాలము. ఈ యుద్ధ కాలములో ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో ఎవరికి తెలియదు. ఏమండి? కష్టాల మయమండి ఇది. ఈ కాలంలో కష్టాలు పడాలండి, దేవుని కొరకు కష్టపడాలి, తప్పదు. అవునండి. అలా కష్టపడకపోతే మనకు పరలోకం దక్కదండి, పరలోకం దక్కదు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడండి ఒకసారి. అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. చూడండి, ఎంత మంచి మాట అండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దేవుడు పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క దేవత్వము, సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుందో శరీరముందు క్రీస్తులో నివసిస్తున్నది అన్నాడండి. శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు భూమి మీద. దేవుని దృష్టిలో భూమి నీటి బొట్టు లాంటిది. ఆయన రాలేడు కాబట్టి నాయన యేసు, నువ్వన్న వెళ్ళి నా పిల్లలను కాపాడు అన్న బాధ్యత తెలుసుకున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి, యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న తండ్రిని కనపరిచేశాడండి. నిజంగా ఎలాగ మరలా శరీరమందు. ఏమంటే ఆశ్చర్యంగా ఉందండి బాబు. శరీరములో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఈ ప్రపంచానికి రిఫ్లెక్ట్ చేశాడండి యేసుక్రీస్తు వారు. పరలోకంలో దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని, పరలోకంలో ఉన్న దేవుని యొక్క దైవత్వాన్ని క్రీస్తు శరీరములో ఈ ప్రపంచానికి రిఫ్లెక్ట్ చేశాడు. ఎంత పవిత్రుడిగా బ్రతికాడండి నిజంగా. అసలు శరీరములో ఉంటే ఎంత పాప శరీరం కదండి, మనిషికి బ్రతకనీ కదండి, రెచ్చగొట్టద్దండి. కానీ ఎలా బ్రతికాడండి యేసుక్రీస్తు వారు? పాపము లేకుండా బ్రతికాడండి నిజంగా. పాపము చేయకుండా బ్రతికాడండి నిజంగా. చూసారండి, అర్థమైపోయింది పౌలు గారికి. మృతుల నుండి లేచాడు, 3వ దినాన లేపాడు దేవుడు, 3వ దినాన లేచాడు. నేను కూడా యేసుక్రీస్తు వలె మరణించిన తరువాత కూడా నేను లేవాలి అనుకున్నాడు పౌలు గారు. అందుకని ఏ విధం చేతనైనా నేను మృతుల్లోంచి లేవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనిషి యొక్క ఆయుష్ కాలము యుద్ధ కాలము, నరుల కాలము యుద్ధం. పౌలు గారు వాక్యం బోధిస్తుంటే ఎంత బిక్కుబిక్కుమంటూ వాక్యం బోధించాడు తెలుసు కదండి మీకు. ఏమండి, ఎక్కడికి వెళితే ప్రతికూల వాతావరణమే. ఎవరొచ్చి ఏం కత్తితో పొడిచేస్తాడో, రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు, మహాసభల ముందు తీసుకెళ్లి ఆయన నిలబెట్టేసి శిక్షలు వేసేస్తున్నారు. అయినా గాని జడవక, భయపడక ప్రతి చోటకు వెళ్ళిపోయాడండి మహనీయుడు పౌలు గారు. అవునా? అగబోని ఒక ప్రవక్త వచ్చి, యెరూషలేము వెళ్ళొద్దయ్యా, నిన్ను హింస పెట్టడానికి అక్కడ చూస్తున్నారంటే మీరెందుకయ్యా కంగారు పడతారో? నేను హింస పడడమే కాదు, చచ్చిపోవడానికి కూడా నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రభు అయిన యేసు కొరకు నేను చచ్చిపోవడానికి కూడా వెళ్ళిపోతాను, వెనుకాడని అన్నాడు.
అంత గొప్పగా కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు పౌలు గారు. ఎందుకో తెలుసండి, యేసును చూశాడు. అందుకని క్రీస్తు శరీరమందు శ్రమ పడును అట్టి మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలి అంటున్నాడు పేతురు గారు. ఆయుధం ఆ శ్రమే ఉంటది, సుఖం ఉండదు భూమి మీద. మనం ఏదో ఎక్కడో సుఖంగా బ్రతుకుతున్నాము, ఏదో నివాసము ఉన్నాము, ఏదో చల్లగా ఉన్నామని అనుకుంటున్నాము. కానీ కన్ను మూసిన మరుక్షణమే అగ్నిలోకి వెళ్ళిపోతుంది అన్న సంగతి తెలియట్లేదు. అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అందుకని అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అంటున్నాడు. కొందరనే, అందరూ రారు. అంటే ఈ సమాజం, ఈ లోకమంతా ఎక్కడుందట? అగ్నిలో ఉందా? అగ్నిలోనే ఉంది. ఇల్లు తగలబడిపోతుంటే ఏం చేస్తాం చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటే చల్లబరిచి ఆ నీళ్లు చల్లి ఆ లోన ఉన్న వాళ్ళని కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. లోన ఎవరున్నారంటే పిల్లలు ఉన్నారండి, భార్య ఉన్నదండి అని లబో దిబో అంటూ ఏమంటే రిస్క్ తీసుకుని లోనకు వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తామే. ఇల్లు తగలబడిపోతున్నప్పుడు ఎవరో ఉన్నారంటే నా పిల్లలు ఉన్నారని చెప్పి తండ్రి బయట లబో దిబో అని ఏడుస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి లోనకి వెళ్ళి కాపాడతామే. మరి ఈ లోకంలో ఎవరున్నారయ్యా అంటే దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే అగ్నిలో ఉన్నారు. అగ్నిలో ఉన్నారు దేవుని పిల్లలు. వాళ్ళందరూ దేవుని పిల్లలే. మరి కాపాడే బాధ్యత మనకు ఉంది కదా. అందరూ రారు, కొందరే వస్తారు. మరి కొందరినైనా రక్షించాలి కదా, రక్షించాలి. అందుకు నేను నడుము బిగించి పల్లెనక పట్టణం అనక మొత్తం తిరిగారు అపోస్తలులు అందరూ కూడా. అందుకని అపోస్తలుల కార్యములు అన్నాడంతే. పని కార్యములు అంటే ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నా ఆయుష్ పరిమితి కలిగినది మాత్రమే, లిమిటెడ్, అపరిమితం కాదు. యుద్ధ వాతావరణం, యుద్ధకాలం. ఈ యుద్ధ కాలములో ఈ కూలివాని దినాలు లాంటి ఈ బ్రతుకులలో దేవుడు మనకి ఏ పనిని అప్పగించాడో, కూలివాడు ఎలాగైతే రైతు అప్పగించిన పనిని ముగించుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడో, మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించుకుని విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. మనం కూడా పని కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. రావాలి పనిలోకి. అందుకునే ప్రియమైన దేవుని పిల్లలారా, మనలను భూమి మీదకి దేవుడు పుట్టించడానికి కారణం అదే. ఎలా బ్రతకాలి మరి? ఇప్పటి వరకు మనుజాశలతో బ్రతికేసావే, శరీరానుసారంగా బ్రతికేసామే, ఈ శరీరానుసారమైన జీవితాన్ని అనుభవించేసామే. ఇక వద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. నీకు ఇచ్చిన ఆయుష్కాలం చాలా తక్కువ, అసలు లేదే అంటున్నాడు. లేదు నీకు అంటున్నాడు. ఆవిరి అంటున్నాడు. గడ్డి పరకలాంటి బ్రతుకు అంటున్నాడు. ఏమండి, అవునా? గడ్డి పరక అంటున్నాడు. గడ్డి పువ్వు లాంటిది అంటున్నాడు మన జీవితం. అలాంటి జీవితంలో ఏదో కలకాలము వికసించే ఒక పుష్పం లాంటి బ్రతుకు మనదేం కాదు భూమి మీద. ఎలాగైతే సూర్యుడు వస్తాడో, రాగానే గడ్డి పువ్వు ఎలాగైతే ఎండిపోయి కింద రాలిపోతుందో, అలాంటి బ్రతుకు మందే. అలాంటి బ్రతుకు ఎదురు గారు అంటున్న మాటలేదు. ఒకసారి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. గలతీ రాసిన పత్రిక ముగించేస్తామండి. 16వ వచనాన్ని అండి, 17వ వచనాన్ని ఒకసారి 16వ వచనం చదువు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఇక మీదట మనుజాశలతో, ఇక ఎప్పటి వరకు మనుజాశలతో వెళ్ళిపోయారు కదా, అంటే శరీరాశలతో బతికేశారు కదా మీరు. ఉద్దేక ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అంటున్నాడు. ఇప్పటి వరకు శరీర ఇచ్చను నెరవేర్చారు, బ్రతికేశారు, రంగుల ప్రపంచం వైపు చూశారు, లోకం వైపు చూశారు, లోకాన్ని అనుభవించారు. వదిలేసండి, ఇక వద్దు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఆత్మానుసారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి, బ్రతకండి. ఎందుకంటే ఆత్మ శరీరమునకు విరోధం. ఇవి ఒకటి పడదు, వ్యతిరేకంగా ఉన్నాయి.
ఒకవేళ మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రము లోనైన వారు కాదు, శరీర కార్యములు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్తములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, ఏమండి అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేడు. సరే, ఇది శరీరేచ్ఛ, మనుజాశ. ఇవన్నీ గతంలో చేసావేమో విడిచిపెట్టాయి. ఇప్పుడు ఆత్మానుసారములుగా వచ్చే, ఆత్మానుసారంగా నడుచుకో. బ్రతుకు బండిని నడిపించే స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఇప్పటి వరకు శరీరానికి ఇచ్చావు, నువ్వు శరీరానికి ఇచ్చావు మనం. కాబట్టి మనుజాశలకు వెళ్ళిపోయింది, లోకం వైపు వెళ్ళిపోయింది బ్రతుకు బండి. ఈ వద్దేక యూటర్న్, వద్దు 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 వద్దు. ఇప్పుడు మన బ్రతుకు బండిని నడిపించే స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఆత్మకి ఇవ్వాలి. ఒకవేళ ఆత్మకిస్తే ఏమవుతుంది తెలుసా? అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నేనేమీ లేదు అంటున్నాడు. మనము శరీరేచ్ఛను నెరవేర్చక ఆత్మానుసారంగా బ్రతికితే మన జీవితం పరలోకమయమండి. పరలోకమయం. మన బ్రతుకు బండిని నడిపించే స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? శరీరానికి ఇస్తే నరకానికి తీసుకుపోద్ది, అదే ఆత్మకిస్తే పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది. పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, నరుల కాలము యుద్ధ కాలం, కూలివాని పని లాంటిది, కూలివాని దినాలు లాంటివి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. భూమి మీద లోకంలో కూడా కష్టపడాలి. కష్టపడకపోతే బ్రతుకు లేదు, మనకి జీవితం లేదు, జీవనం లేదు. మనం ఏదైనా బిల్ గేట్స్ లాంటి వాళ్ళేం కాదు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళేం కాదు, అవునా? ఈ లోకంలో కష్టపడకపోతే జీవనము లేదే. మరి దేవుని కొరకు కష్టపడకపోతే పరలోకం లేదన్న సంగతి ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఈ సమాజం? దేవుని కొరకు భూమి మీద శ్రమ పడకపోతే పరలోకం రాదు. అందుకని ఎలాగైనా మనిషి మరణించాలే తప్పదు. ఆ మరణించే ముందు లోకములో బ్రతికి మరణించినా చావు వస్తుంది. దేవుని కొరకు మరణించినా మరణించకపోయినా చావు వస్తుంది, అవునా? అదేదో దేవుడి కొరకే బ్రతికి చచ్చిపోతే మరొక బ్రతుకు, మరొక జీవితం, మహాలోకం, నిత్య జీవం అన్నాడంట దాన్ని, పరలోకం. దాని కొరకు, ఆ నిత్య జీవం కొరకు, మృతులలో నుండి పునరుత్థానం అవ్వటానికి మనం ప్రణాళికలు వేసుకోవాలి. భూమి మీద ఉండగానే మరణం మనను తట్టక ముందే, చావు మనకు రాక ముందే ఖచ్చితంగా మనం దేవుని కొరకు శ్రమ పడి దేవుడున్న లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకనే భూమి మీద మనిషి ఆయుష్ కాలం తక్కువ ఇచ్చాడు. 1000 సంవత్సరాలు, 12 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 2000 సంవత్సరాలు ఎందుకు ఇస్తాడు చెప్పండి? 1200 ఏళ్ళు, 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇవ్వడం ఎందుకో తెలుసండి? వెంటనే పరలోకం వచ్చేది మనం అంతే. దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలంటే త్వరగా మనం తక్కువ పరిమితి కలిగింది ఇచ్చాడు. కలకాలం భూమి మీద ఉంటాయిగా, ఇప్పుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, యేసుక్రీస్తు వలె. చివరికి ఒక మాట చూద్దామండి. చివరిగా చూడండి, యోహాను సువార్త ముగించేస్తానండి. యేసుక్రీస్తు వారు అంటున్నమాట, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుటకు వచ్చానని చెప్తున్నాడు. చూడండి ఒకసారి, చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు రాలేదు అంటున్నాడు యేసుక్రీస్తు. అవును, యోహాను సువార్తలో రాయబడిన మాట. నాయన తండ్రి, ఇదిగో నా ఇష్టాన్ని నెరవేర్చుటకు భూమి మీదకు రాలేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుటకు భూమి మీదకు వచ్చాను, నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అవును,
ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని వారము, దేవుని పిల్లలము. దేవుని కొరకే మనకున్న ఈ ఆయుష్కాలం ఖర్చు పెట్టాలి. ఎవరి కొరకు మనం ఖర్చు పెట్టకూడదు. లోకం వైపు మనం చూడకూడదు. అర్థమైపోయిన తర్వాత, దేవుడు అర్థమైపోయిన తర్వాత 5:6:38 చదవండి ఒకసారి. యోహాను సువార్త 6:30. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా ఇద్దరికి వచ్చురు, నా ఇద్దరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం బయటకు తుడిచివేయను. నా ఇష్టము నెరవేర్చుకునేటకు నేను రాలేదు. 39 నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల్లో యుక్త వయసులో తనకైనా కోరికలంటూ ఉండవా? తనకంటూ ఇష్టాలంటూ ఉండవా? ఎందుకండి తన కోరికలను, తన ఇష్టాన్ని చంపుకున్నాడు? చెప్పండి. మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడండి ఆయన. పాప శరీరంతోనే వచ్చాడండి, కానీ పాపము లేకుండా బ్రతికాడండి. పాపము చేయకుండా బ్రతికాడండి. ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు భూమి మీదకు రాలేదు. అవునండి. పాపులతో తిరిగాడు గాని పాపాన్ని అంటించుకోలేదండి. పాపులను రక్షించాలి అంటే పాపులతోనే తిరగాలి కదా మరి. సుంకర్లు వీళ్ళందరూ శాస్త్రులు పరిచయాలు ఏంటి, వీళ్ళు పాపులతో తిరుగుతున్నాడు ఏంటి అని అందరూ హేళన చేశారు ఆయన్ని. కానీ మార్చడానికి వచ్చాడన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. పాపులను రక్షించడానికి వచ్చిన వాడు పాప శరీరాకారంతోనే రావాలి, ముళ్ళుతోనే తీయాలి. ఎందుకంటే ఒకనాడు ఆదాము అలాగే చేశాడు, తప్పు చేశాడు కాబట్టి మన పాప శరీరాకారంతో పాపులుగా మారిపోయాం అందరం కూడా. ఆదాము ఏ శరీరాన్ని ధరించుకుని వచ్చాడో, ఎలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాడో, యేసుక్రీస్తు వారిని కూడా అలాంటి శరీరానికి ఇచ్చాడు దేవుడు. ఇచ్చి నాయన ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా నువ్వు పాపాన్ని తీయాలి అంటే పాప శరీరాకారంతో నువ్వు వెళ్ళాలి. వచ్చాడు మహనీయుడు, పాపము లేకుండా బ్రతికాడు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో కనబడుతుందండి. నిజంగానే ఆ మాటను చదువుకున్నప్పుడల్లా ఎంత ఆనందపడిపోతూ ఉంటానండి. చదువుకున్నప్పుడల్లా ఎంత ఆనందం వచ్చేదో తెలుసా అండి. మనలాంటి దేహాన్ని ధరించుకున్న ఒక ఆయన, ఒక కుర్రవాడు, ఒక యువకుడు, చెప్పుకోవాలంటే మన భాషలో మాట్లాడాలంటే పాపము చెయ్యకుండా పరలోకములో ఉన్న దేవుణ్ణి చూపించాడండి, కనుపరిచాడండి. అందుకని దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తులో కనపడుతుంది. అలా మన జీవితాలు ఉండాలి. అల్పాయుష కాలములో ఎవరో మోషే గారు అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని అన్నాడు. అల్పకాలం 120 సంవత్సరాలు. మోషే గారికి దేవుడిచ్చిన ఆయుష్కాలం 120 సంవత్సరాలు. ఏమండి 80 ఏళ్ళు లోకంలో తిరిగేశాడు. 80 ఏళ్ళు లోకంలోనే తిరిగేశాడు. మనుషుల వైపు వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు, తన దేవుని పిల్లల కొరకు శ్రమ పడ్డాడు. నువ్వు మొత్తం కలిపితే 120 సంవత్సరాలు వచ్చింది. ఏమంటే 120 సంవత్సరాలు అల్పకాలం అది. చెప్పండి, ఎక్కువ మనతో పోల్చుకుంటే, మన ఆయుష్కాలంతో పోల్చుకుంటే 120 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఆయన 120 ఏళ్ళు ఎక్కితే, ఆయన 120 ఏళ్ళు బ్రతికితే దాన్ని అల్పకాలం అన్నాడు ఏంటండి బాబు. అసలు మనకి అందులో సగం 120కి సగం 60 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చినవి ఎర్రవీగిపోతాము, రెంకిలే చేస్తాము. ఏదో భూమి మీద 10-15 అడుగులు లోతుకి ఏంటండి పాతిపోయి తవ్వేసి ఏదో పునాదిని తవ్వి నిలబెడిపోయినట్టు, స్థాపించిపోయినట్టుగా మనం బ్రతికేస్తాం భూమి మీద. ఏదో ఉండే ఎక్కువ కాలం బ్రతికేస్తాం అన్నట్టుగా. మోషే గారు ఇచ్చినటువంటి ఆయుష్కాలం 120 ఏళ్ళు అల్పకాలం అన్నాడంటే మనం ఎంత చెప్పండి. మనమెంత? అసలు మనకు ఆయుష్యే లేదు. అందుకని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రాలేదు. భార్య వద్దనుకున్నాడు, పిల్లలు వద్దనుకున్నాడు, లోకం వద్దనుకున్నాడు. ఏమండి పెళ్లి చేసుకోవడం తప్ప కాదు కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. భూమి మీదకి వచ్చి పిల్లలకు కానీ, భార్య పెళ్లి చేసుకునే పిల్లలకు కానీ వాళ్ళకి మనం మళ్ళీ చూసుకుని ఇవన్నీ చేస్తే ఎలాగా? 33.5 సంవత్సరాల ఆయుష్కాలం నాకు ఇది కుదరదు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టు కాదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకుని భూమి మీదకి రావాలి, భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. ఏమంటే చివరికి ఒక మాట చెప్పమంటారండి, అసలు యేసుక్రీస్తు వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి తెలుసండి? ఏం నేర్చుకోవాలంటేనండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ప్రతి ఒక్కరు పుట్టారు అని చెప్పటానికి యేసును చూసి నేర్చుకోవాలండి. నిజమండి. ఎందుకంటే ఆయన రాగానే ఆయన జన్మ జరగదంటే 12 ఏళ్ల ప్రాయంలో ఉన్న తండ్రి పని మీద ఉండాలని ఆయనకి అర్థమైపోయింది. చూసారా? అంటే పుట్టిన ప్రతి మనిషి మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరి కొరకు వచ్చాడు భూమి మీదకి అంటే అసలు రావడమే దేవుని పని కొరకు వచ్చాడు. అందుకే యేసును చూడు, ఆయన బ్రతికిన విధానం చూస్తే దేవుని కొరకే బ్రతికాడు, దేవుడు చెప్పిన మాటను మేరకుండా బ్రతికాడు. చూసారా? అందుకనే ఆయన చూసి మన జీవితాలు మార్చుకోవాలి. ప్రేమైన వాళ్ళ లోకంలో వివాహాలు చేసుకున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, పిల్లలు కంటున్నాము, వాళ్ళని చూసుకుంటున్నాము, ఇదే కాదు బ్రతుకు. అసలు రావడమే దేవుని కొరకు బ్రతకడానికి వచ్చాం భూమి మీదకి. అసలు ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మన కళ్ళ ముందు కనపడుతున్నాడు, దేవుడు చూపిస్తున్నాడు. తర్వాత మిగిలిందంతా భార్య పిల్లలతో వివాహం చేసుకుంటావో, పిల్లలు కంటావో, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగాలు వ్యాపారాలు మన ఇష్టం. కానీ మనం రావడమే దేవుని పని నిమిత్తమే భూమి మీదకు పుట్టాము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటే భూమి మీదకి వచ్చాము, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే భూమి మీదకి రాలేదు. అందుకనే తక్కువ ఆయుష్కాలం ఇచ్చాడండి మనిషికి, తక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు మనిషికి. ఆయుష్ కాలంలోనే, ఈ యుద్ధ వాతావరణంలోనే, యుద్ధ కాలంలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుని కొరకు బ్రతకాలి. ప్రేమ దేవుని పిల్లారా, అదే మనకు శ్రేయస్కరము. యుద్ధంలో కూడా మనం సుఖంగా ఉండాలి అంటే, యుద్ధ వాతావరణంలో మన బ్రతుకు బాగుండాలి అంటే దేవుని కొరకు బ్రతకడమే శ్రేయస్కరము. ఎందుకంటే మరణించిన తరువాత మరో బ్రతుకులోకి వెళ్ళిపోతాం, మరో జీవితంలోకి అడుగు పెట్టేస్తాం. నెమ్మది పొందు ప్రాంతానికి వెళ్ళినా ప్రస్తుతానికి పరలోకం చేరుకుంటాం, పరలోకం వెళ్ళిపోతాం. అప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసండి, ఎలా ఉంటుందో తెలుసండి? ఏమండి, యేసుని నమ్ముకుంటే సుఖము, యేసుని నమ్ముకుంటే సుఖము అని ఏదో మాకు ఏదో కలిసి వచ్చేస్తుందేమో అని భూమి మీద చల్లగా దేవుడు ఏదో యేసుని నమ్ముకున్నామండి ఎన్ని కలిసి వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారండి. సుఖంగా ఉంటామండి అని చెప్తూ ఉంటారండి. ఏమండి, ఒక మాట చెప్పమంటారండి, బ్రతుకున్నప్పుడు భూమి మీద సుఖంగా దేవుడు చూసి, బ్రతుకున్నప్పుడు భూమి మీద చక్కగా ఎలాంటి బాధలు లేకుండా, లేకుంటే ఎలాంటి స్థితి లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా, పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు అసలు ఏమీ తెలియదండి, కష్టం అంటే తెలియదండి అన్నట్టుగా దేవుడు చూసి, చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా సుఖం ఇస్తాడంటే ఎలాగండి? భూమి మీద సుఖమే, పరలోకంలో కూడా సుఖమేనా? కాదు కదా. అసలు భూలోకానికి పరలోకానికి క్వైట్ డిఫరెంట్. రాకలి లేదు, దప్పిక లేదు, సంతోషాలమయం పరలోకం. ఇక్కడ సంతోషంగా ఉండి పరలోకంలో కూడా సంతోషంగా ఉంటే తేడా ఏముంది చెప్పండి? అసలు చెప్పండి, తేడా ఏముంది? అందుకేనండి నిత్య జీవములోకి మనం ప్రవేశించాలి అంటే భూమి మీద దేవుని కొరకు శ్రమ పడక తప్పదు. ఒక యేసుక్రీస్తు వలె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా పరిశుద్ధులైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, మా ఆయుష్కాలము పరిమితి కలిగింది తండ్రి. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, బయటికి వెళ్ళిన వాళ్ళము మరలా వస్తామో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాము తండ్రి. వెళ్ళొస్తామని చెప్తామే గాని వెళ్ళడం రావటం నీ వశము నాయన. అవును తండ్రి, కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళే కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో నాయన, పరిమితి కలిగిన ఆయుష్కాలంలో నీ కొరకు బ్రతకడమే న్యాయం తండ్రి. అవును నాయన,
మనుజాషులకు వెళ్ళక మీరు అర్థమైన తరువాత మీ ఇష్టానుసారంగానే మా జీవితాలు మరల్చుకోవాలి తండ్రి. అది న్యాయం. కాబట్టి నాయన, ఈ పాఠం వల్ల మేము ఎన్నో నేర్చుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ చిత్తమైతే మరొక అంశంతో మీ పిల్లల మధ్యకు వచ్చేలాగా ప్రభు చెప్పించండి. రంగల్ సిబిటి నాయన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గారిని, ప్రభుపాల్ గారిని తండ్రి, కట్టిన యాజమాన్యాన్ని, ఎందరైతే నాయన ఈ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన సేవకులు, విశ్వాసులు, విద్యార్థులు ఎందరైతే ఉన్నారో, కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వేడుకోండి. యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మంచిదండి, చాలా సంతోషం. దేవోక్తులకు దినారంభం చేసి దైవ వాక్కులోకి వినిపించినటువంటి అన్న అంబేద్కర్ అన్నసరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. వీళ్ళరా చివరి ప్రార్థన ఆశీర్వదించే నేటి కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మన మధ్యలో చూసి దీనికి ఇందులో ప్రిన్సిపల్ గారు అనేటువంటి విశ్రాంత మక్క గారు మన మధ్యలో ఉన్నారు. చివరి ప్రార్థనలో ప్రత్యేకంగా దైవ సేవకుల నుంచి ప్రార్థించవలసిందిగా, అలాగే మన ఆత్మ తండ్రి గారికి వచ్చి, అలాగే డిపో డైరెక్టర్స్, అడిషనల్ డిపో డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ ఎందరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా, అదేవిధంగా నేటి దినాన్న మంచి వాక్కులు మనకు వినిపించినటువంటి సిబిటి సెక్యూరిటీ కూడా ప్రిన్సిపల్ గారు అయినటువంటి అంబేద్కర్ నుంచి, మరి ఆయన చేస్తున్న సేవ నుంచి, మరో ముఖ్యంగా అన్నయ్య పాటలు కూడా పాడతాడు చక్కగా. దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, సేవల్ని చాలా చక్కగా జరిగిస్తాడు. ఈ విషయం ప్రార్థన చేయవలసిందిగా సంఘం నుంచి, అలాగే అన్నయ్య ఆరోగ్యం నుంచి కూడా ప్రార్థన చేయవలసిందిగా, అలాగే చేరి వచ్చిన వారందరి నుంచి కూడా ప్రార్థన చేయవలసిందిగా చివరి ప్రార్థన సిబిటి ప్రిన్సిపల్ గారు కుమార్ అన్నయ్య గారు ఆశీర్వదించి వీటి కార్యక్రమం ముగించారు. కళ్ళు మూసుకున్నట్లయితే ముందుగా మన ప్రభువు రక్షకుడమైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ కుమారులరా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ దయగల నామాన్ని కొందరములు తెలియజేస్తుందండి. గడిచిన కాలం అంతా కృపాక్షేమములు మా వెంట ఉంచి దేవా, ఇన్ని రోజులు కూడా తండ్రి మీ వాక్యం తండ్రి పెందలు కూడా లేక బాధపడుతున్న ఈ తరుణంలో తండ్రి మరలా ఆత్మీయ ఆహారముతో తండ్రి మీ మాటల చేత మమ్మల్ని ఎన్నో విధాలుగా హెచ్చరిస్తూ మమ్మల్ని ఓదారుస్తున్న మా కన్న తండ్రి మీ కొందరములైనా నిజమే తండ్రి. దీని మీద పని చేస్తే ఏ విధంగా అయితే జీతాన్ని మేము పొందుకుంటామో తండ్రి, మీ పని చేయకుండా మరణిస్తే పరలోకాన్ని మేము పొందుకోలేము తండ్రి. నిజమైన భూమి మీద మా జీవితం అంతా కూడా యుద్ధకాలం అని ఎరుగు తండ్రి. ఒక్క క్షణంలోనే తండ్రి ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతే తండ్రి ఎక్కడికి చేరుతుందని ఆలోచిస్తూ బ్రతకడానికి కృప చేయండి నాయన. ఈ కొద్ది కాలంలో ఎలా బ్రతుకుతున్నాము, మమ్మల్ని మేము సంతోష పెట్టుకుంటున్నాము, పరమన్న మిమ్మల్ని సంతోషపెడుతున్నామని తండ్రి పెందల కడని ఆత్మావలోకన చేసుకునేటకు తండ్రి అన్నయ్య ద్వారా మమ్మల్ని హెచ్చరించిన మా కన్న తండ్రి కొందరు నాయన. నిజమైన ఈ స్వల్పకాలమైన జీవితంలో మిమ్మల్ని ఘనపరచాలి, మహిమపరచాలి తండ్రి. ఏ విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందని నగ్న సత్యం తెలిసి కూడా లోకాశలలో మునిగిపోయామేమో దేవా. నిజమే తండ్రి, పెందల కడలే మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించిన మా కన్న తండ్రి మీ కొందరు ఇంత గొప్ప మాటలు విని కూడా గ్రహించి కూడా అర్థం చేసుకొని కూడా తప్పిపోతే మమ్మల్ని ఎవరు కాపాడగలరు తండ్రి. ఒక్కసారి మాకు మేమే ఆలోచించుకొని బ్రతకాలి. అన్న యేసుక్రీస్తుల వారు భూమి మీద శరీరధారి ఉన్న దినాలలో మిమ్మల్ని ఘనపరిచారు తండ్రి, మిమ్మల్ని మహిమపరిచారు. మీరు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా అన్న యేసుక్రీస్తు వారు నెరవేర్చినప్పుడు భూమి మీద మేము శరీరధారులుగా ఉన్న ఈ దినాలలో తండ్రి యేసుక్రీస్తుల వారిని ఒక మాదిరిగా తీసుకుని తండ్రి
మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచి ఈ తనువును చాలించే భాగ్యాన్ని మాకును అందరికీ మీరు ప్రసాదించమని మీ పాదాల చింతన విన్నమించుకుంటున్నాను తండ్రి. ఇంత వాక్యాన్ని చక్కగా తండ్రి విడమర్చి వివరించి పరిశీలించి తండ్రి మాకు అందజేసిన అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇది మొదలుకొని మీరు ఆయుష్కాలం సంపూర్తి అగు వరకు కూడా శక్తి లోపం లేకుండా ఉన్నతంగా మీ పనిని చేసి మీ చేత భయాన్ని నమ్మకమైన మంచి రాజులు అనిపించుకునే కృపను ధన్యతను తండ్రి వాక్యాన్ని అందజేసిన మా అన్నయ్యకి మీరు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాను. ఈ రోజు తండ్రి ఎందరో మా అన్నయ్యలు తండ్రి దేవా ప్రిన్సిపాల్స్ మొదలుకొని కోఆర్డినేటర్స్ మొదలుకొని ఈరోజు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ తండ్రి డిప్యూటీ డైరెక్టర్స్ తండ్రి జాయింట్ డైరెక్టర్స్ అయినా తండ్రి మరి అలానే ప్రసన్న ఆత్మీయ తండ్రి గారు అందరినీ కూడా తండ్రి పేరు వరుసలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతూ తండ్రి వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా అహోరాత్రులు శ్రమ పడుతూ ప్రయాసపడుతూ ప్రయాణంలో అలసిపోయి తండ్రి ఏ విధంగా అయితే ఈ రోజు శారీరకంగా తండ్రి లోక సంబంధమైన వాళ్ళు రెక్కలు ఏ విధంగా ముక్కలు చేసుకుంటున్నారో అదే విధంగా తండ్రి ప్రాణాత్మ శరీరాలను నలగొట్టుకొని తండ్రి మీ పనిలో ప్రయాసపడుతున్న మా అన్నయ్యలు తండ్రి ఒక్కసారి మీ కృప చేత జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాలతో వారిని నింపమని ప్రాధాయపడుతూ ప్రత్యేకంగానైనా మా ఆత్మీయ తండ్రి గారి పాటికేళ్ల ప్రయాసను మా కోసం తండ్రి దేవ కష్టపడి వాక్యాన్ని పరిశీలించి విభజించి మాకు నేర్పించిన తండ్రి గారికి ఆయుష్కాలాన్ని ఆరోగ్యాన్ని పొడిగించి తండ్రి దేవ మా కోసం ఇంకా ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేయడానికి తండ్రి గారికి ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని మీరు దయచేయమని ప్రాధాయపడుతున్నాను. నేను పెందల కడనే పడుకున్న మమ్మల్ని లేపి వాక్యం వినండి. మన జీవితం ఇది కొద్ది కాలమే, మన ఆయుష్కాలం కొద్ది కాలమే. మన కోసం ప్రయాసపడడం కాదు, పరలోకపు తండ్రి కోసం ప్రయాసపడాలని తనకు తాను మెలకువ కలిగించుకుని తండ్రి మమ్మల్ని మెలకువగా తండ్రి పెందల కడని లేపిన తండ్రి మరి ప్రభావం వారి కుటుంబాన్ని యావత్తును సమస్తాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రాధాయపడుతున్నాను దేవా. తండ్రి ఈ రోజు కాన్ఫరెన్స్ లో మేమందరం వాక్యం విన్న వాక్యాన్ని తడిచిన పెడుతున్నామా, ఒక చెవితో విని మరొక చెవితో మేము విడిచిపెడుతున్నామా? నా వంతుగా నేను ఎవరిని రక్షించుకోగలుగుతున్నాను? నా వంతుగా నేను ఎవరికి వాక్యం చెప్పగలుగుతున్నాను? మాకు అందరం మమ్మల్ని మేము హెచ్చరించుకున్నటకు కృప చేయండి నాయన. ఈ యుద్ధ కాలంలో బ్రతుకుతున్న మేము ఎంతకాలం, కొద్ది కాలమే ఈ జీవితం ఎరిగి ఏదో విధంగా తండ్రి అది రోగం చేతనైనా లేదంటే హాస్పిటల్ ఆగిపోయినా, ప్రమాదాలు జరిగా, ఏదో నీటిలో మునిగిపోయా, ఏదో కుప్పకూలిపోయి ఏ విధంగా అయినా తండ్రి మా గుండె చప్పుడు ఆగిపోక తప్పదు. ఆ గుండె చప్పుడు ఆగిపోయేలోపే మీ పనిని ఉన్నతంగా జరిగించుటకు కృప చేయమని మీ పాద పద్మముల చేత తండ్రి చెంత మొరపెడుతున్నాము నాయన. ఒక్కసారి కనికరించి ఒక బలవంతులుగా మమ్మల్ని మలుచుకొని కోరుకుంటూ తండ్రి విస్తారమైన మీకు వాక్యం పట్టుకొని నడుము బిగించుకొని వీరవనుతులుగా తండ్రి మీరు అప్పగించిన ఈ పనిని శక్తి లోపం లేకుండా జరిగించకు కృప చేయమని మరొకసారి ప్రాధాయపడుతూ తండ్రి మరి పాటలు రాయడానికి అనేక మీరు చక్కనైన స్వరం ఇచ్చారు. ఆ స్వరం చేత ఇంకా అనేకమైన పాటలు రాస్తూ మిమ్మల్ని ఘనపరిచి మేము పరచుటకు అనేక కృపను చూపించమని ప్రాధాయపడుతున్నాయినా. ఆమె చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా నీడగా ఉండి నడిపించి అనేకమైన ఆత్మలను రక్షించుటకు తండ్రి శక్తిని దయచేయమని, జ్ఞానాన్ని దయచేయమని, తండ్రి ఆరోగ్యాలను దయచేయమని మీ పాదాల చింతన విన్నమించుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మాటలు, ఉన్నతమైన మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి తండ్రి మరి మరొక దినాన్ని మీ చిత్తమైతే దయచేయమని కోరుతూ నేను కడ వరకు తండ్రి తుది శ్వాస విడువ వరకు కూడా తండ్రి మీ పిల్లలుగా మీ సాక్షులుగానే మేము బ్రతకాలి, ఈ తనువును చాలించాలని విన్నమించుకుంటూ మీ పాదాల చింత కోరుకుంటూ తండ్రి మీ చిత్తమైతే దయచేస్తారని నమ్ముతూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను మీకు సమర్పించుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మరుడు నుంచి క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
నేటి దినం కూడికలో పాల్గొన్న మనందరికీ విశేషంగా విలువైన మాటలు అందించిన అంబేద్కర్ అన్న గారికి, వారి కుటుంబాన్ని, వారి సంఘమునకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించింది. అందరికీ నన్ను చేసిన అన్నయ్యకు అందరికీ కృతజ్ఞతలు